హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, భారతదేశానికి చెందిన ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయినటువంటి ఎన్హెచ్పిసి లిమిటెడ్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో కమ్ ఆన్ బోర్డ్ టు ఎంబ్రేస్ ఎగ్జైటింగ్ ఛాలెంజ్ విత్ ఎన్హెచ్పిసి అంటూ మనకైతే తెలియచేయడం అయితే జరిగిందండి. మరి స్టార్ట్ డేట్ వచ్చేసి రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 31 జనవరి 2022 అంటే 31వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. మరి లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఫిబ్రవరి 2022న ముగుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చండి. సో మరి ఈ ఉద్యోగాల ప్రత్యేకత ఏంటి అంటే, ఇందులో గనక మనం సెలెక్ట్ అయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం విదేశాలలో కూడా వర్క్ అయితే చేయవచ్చు. దీని యొక్క బ్రాంచెస్ మనకు విదేశాలలో కూడా ఉన్నాయి. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఉద్యోగము విదేశాలలో కూడా చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగం అండి ఇది. అందరూ కూడా గమనించాలి. ఓకేనా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇట్స్ ఎ మినీ రత్న కంపెనీగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇందులో మనకి జూనియర్ ఇంజనీర్ 29,600 1,19,000 వరకు ఉంటుంది. 29,600 నుంచి 1,19,000 వరకు ఉంటుంది. మరి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి? ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి అయితే మనము బీటెక్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి 60% మార్కులతో. లేదా హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ బీటెక్ లేదా బీఈ వితౌట్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటూ మనకి, అంటే డిప్లొమా వాళ్ళు, అంతేకాకుండా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. 30 years లోపు ఉండాలండి. 68 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అండి, 29,600 నుంచి 1,19,500 వరకు. ఇది కూడా సేమ్ ఎలక్ట్రికల్ విభాగంలో. మరి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలండి 60% మార్కులతో. లేదా ఓకే, హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ బీటెక్ లేదా బీఈ వితౌట్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఈజ్ నాట్ ఎలిజిబుల్ అలౌడ్ అంటూ మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్, ఓకే, దీనికి 29,600 నుంచి 1,19,500. మరి మెకానికల్ విభాగంలో అండి, ఇది కూడా సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగంలో. ఇవి కూడా ఫుల్ టైం ఉద్యోగాలండి అన్నీ కూడా. మరి ఇక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ బీఈ వితౌట్ ఎనీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటూ మనకి ఇచ్చారండి. 31 ఉన్నాయి. 68, 34, 31 ఈ విధంగా అయితే ఉన్నాయండి. మరి దివ్యాంగులకు కూడా 4 పోస్టులు అయితే కేటాయించబడి అయితే ఉండడం మనము చూడవచ్చు. నోట్, రిజర్వేషన్ ఫర్ ద పోస్ట్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటూ మనకి ఇచ్చారండి. అంటే రిజర్వేషన్స్ అనేవి ఎవరైతే డిజబిలిటీ ఉంటుందో వారికి కూడా కేటాయించడం అయితే మనం చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ కంపెన్సేషన్ ప్యాకేజ్. ద కంపెనీ ఆఫర్ అట్రాక్టివ్ కంపెన్సేషన్ ప్యాకేజ్ కంప్రైజింగ్ బేసిస్ పే అంటే చాలా మంచి సాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తామంటూ మనకైతే తెలియజేశారు. ప్లేస్మెంట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా నంబర్ 4, క్యాండిడేట్ విల్ బీ ప్లేస్డ్ ఎట్ అ ప్రాజెక్ట్ లేదా పవర్ స్టేషన్స్. నెక్స్ట్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ జాయింట్ వెంచర్స్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ ఎన్హెచ్పిసి ఇన్ వేరియస్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. అంటే భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు లేదా అబ్రాడ్లో కూడా ఉండవచ్చు అంటూ తెలియజేశారంటే. దీని యొక్క బ్రాంచెస్ అంటే వెంచర్స్ మనకు వరల్డ్ వైడ్గా ఉన్నాయి. సో వరల్డ్ వైడ్గా ఎక్కడైనా ఇవ్వచ్చు అంటూ మనకైతే తెలియజేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రభుత్వ ఉద్యోగము మనము వేరే దేశాలలో కూడా చేయడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఓకే, చూద్దాం. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులైతే నాన్ రిఫండబుల్ 295 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకైతే ఎలాంటి ఫీ అయితే లేదండి. ఓకే, వితౌట్ ఎనీ ఫీ అప్లై అయితే చేసుకోవచ్చు. స్టెప్స్ వచ్చేసి మరి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం అప్లై చేయడానికి వీలు ఉంటుందండి. రేపటి నుంచి అయితే అప్లై చేయాలి. అఫీషియల్ లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ద క్యాండిడేట్ రిజిస్టర్ ఆన్లైన్ విత్ ఎన్హెచ్పిసి అండ్ హ్యావ్ ఫిల్డ్ ఆల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ కన్ఫర్మ్లీ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే ఎవరైతే అప్లై చేస్తారో వారికైతే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందంటూ మనకైతే తెలియజేశారు. టెస్ట్ సెంటర్స్ మొత్తం కూడా ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ విల్ బీ హెల్డ్ ఇన్ 22 సిటీస్. ఓకే, మొత్తం 22 సిటీస్లో భారతదేశం మొత్తం కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్,
చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గ్యాంగ్టక్, గౌహతి, హైదరాబాద్లో ఉందండి. ఓకే, ఈటానగర్, జైపూర్, జమ్మూ, కొచ్చి, కోల్కతా, లక్నో, ముంబై. సో అంటే తెలుగు రాష్ట్రాలకు ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉందండి ఆప్షన్, అందరూ కూడా గమనించాలి. సబ్జెక్ట్ వచ్చేసి మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది పేపర్ అంతా కూడా. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. టోటల్ మార్క్స్ 200 ఉంటాయి. సబ్జెక్ట్ వచ్చేసి ఫర్ జేఈ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ 200 క్వశ్చన్స్. పార్ట్ 1 కన్సిస్ట్ ఆఫ్ 140 MCQs అండి. పార్ట్ 2 కన్సిస్ట్ ఆఫ్ 30 MCQs జనరల్ అవేర్నెస్ పైన. ఫస్ట్ కన్సర్న్ డిసిప్లిన్ పైన ఉంటుందండి. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి 30 MCQs అండ్ రీజనింగ్ పైన ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉందండి, అందరు కూడా గమనించాలి. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ MCQ 1 mark shall be awarded. Okay, every wrong answer attempted by the candidate, negative మార్కింగ్ ఆఫ్ మార్క్స్ 0.5. అంటే 4 క్వశ్చన్స్ తప్పుపోతే ఒక క్వశ్చన్ అనేది మనకు మైనస్ కావడం అయితే జరుగుతుంది, అందరూ కూడా గమనించాలి. ఓకే, సో గైస్, మరి చాలా మంచి ఉద్యోగాలండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అందరూ కూడా అప్లై చేయండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. రేపటి నుంచి అయితే మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, చాలా మంచి ఉద్యోగాలు. ఎవరైతే బీఈ, బీటెక్ లేదా డిప్లొమా సివిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, బాయ్.